హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్ ఆడుతున్న నాటకం గురించి తెలుసుకున్న కావ్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా రాజ్ శ్వేత ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళని చూసిన కావ్య క్యాబిన్ లోకి వెళ్తుంది. కావ్యను చూసి రాజ్ ఇలా మాట్లాడతాడు, నేను శ్వేత పెళ్లి చేసుకోబోతున్నాము, నువ్వు నా లైఫ్ నుంచి తప్పుకో, వెళ్ళిపో అని రాజ్ అంటాడు. అది విన్న కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీతో బతకాలి అనుకోవట్లేదు, దయచేసి నా జీవితం నుంచి వెళ్ళిపోని రాజ్ కోపంగా అంటాడు. ఇంకా కావ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళిన తర్వాత శ్వేత రాజ్తో ఇలా మాట్లాడుతుంది, ఒక అమ్మాయి మనసును ఇంతలా బాధపడడం కరెక్ట్ కాదు రాజ్. నీ ఇంటి పరువు కాపాడడం కోసమే కదా తను ఆ రోజు నీతో తాళి కట్టించుకుంది. తను నీపై చాలా ప్రేమ పెంచుకుంది. తనని ఇలా వదిలేయడం, తన మనసు ఇలా విడిచడం కరెక్ట్ కాదు. చూస్తే నాకే బాధగా ఉంది రాజ్ అని శ్వేత అంటుంది. శ్వేత తను నన్ను పెళ్లి చేసుకున్న పంచి సుఖపడిందే లేదు, ఎప్పుడు ఏదో ఒక గొడవ ఇంకా బాధపడుతూనే ఉంటుంది. ఇలా తను ఎన్ని రోజులు సఫర్ అవుతుంది. కనీసం నా నుంచి విడిపోతే తన లైఫ్ తను బ్రతుకుతుంది, తనకు నచ్చినట్టు ఉంటుంది. తనకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని నేను ఇలా చేస్తున్నాను తప్ప తనపై ఎలాంటి కోపం లేదు అని రాజ్ అంటాడు. ఇదంతా చాటగా కావ్య వింటూ ఉంటుంది. ఆ మాటలను విన్న కావ్య షాక్ అవుతుంది. అంటే రాజ్ నిజంగా శ్వేతని పెళ్లి చేసుకోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు, మరి ఎందుకు నాటకం ఆడుతున్నారో అని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అంటే నా నుంచి విడిపోవాలని ఇలా నాటకం ఆడుతున్నారా అని కావ్య షాక్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ నెగటివ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.